ఓరియంట్ సిమెంట్ పర్మనెంట్ వర్కర్ లోకల్ యూనియన్ ఈ 2831 అధ్యక్షుడు ఎస్ రాములు నాయక్ మాజీ ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో 24 గంటలు మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు నిరాహార దీక్ష కార్యక్రమం మంచిర్యాల జిల్లా కాసుపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ గేట్ పక్కన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కార్మిక యూనియన్ అధ్యక్షుడు ఎస్ రాములు నాయక్ మాట్లాడుతూ సీకే బీర్ల యాజమాన్యం ఆదాని గ్రూప్ కు అమ్మకం చేసిన క్రమంలో స్థానిక ఉద్యోగస్తులకు ఉద్యోగ భద్రత కల్పించాలని 4వ ప్లాట్ విస్తరణలో భాగంగా 4000 ఉద్యోగాలు యాజమాన్యం కల్పిస్తానని చెప్పిన క్రమంలో ప్రస్తుతం కాంట్రాక్టులో పనిచేస్తున్న కార్మికులను పర్మనెంట్ చేయాలని, భూములు కోల్పోయిన వారికి హైకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తూ పర్మనెంట్ ఉద్యోగాలు కల్పిస్తూ నష్టపరిహారం చెల్లించాలని, చదువుకున్న స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఉచిత విద్య మరియు ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ మరియు త్రాగునీరు అందించాలని, 4వ ప్లాట్ విస్తరణలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టి స్థానిక ఆదివాసులకు మరియు గ్రామ మండల నియోజకవర్గ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నిరాహార దీక్ష ఇది 1979-80లో ఫ్యాక్టరీ పెట్టినప్పుడు మేనేజ్మెంటు ప్రభుత్వము అనేక వాగ్దానాలు ఇచ్చి భూములు పోయిన వారికి ఉద్యోగాలు ఇస్తాం, అర్ధ ఎకరం పోయినా ఎకరం పోయినా ఉద్యోగాలు ఇస్తామని 500 ఉద్యోగాలు ఇచ్చేది. ఆ క్రమంలో ఇప్పటి వరకు 2023 వరకు 4 ప్లాంట్లు ఏర్పడడం జరిగింది. 1/2, 2, 2/3, 3/4. 500 కార్మికుల సంఖ్య, పర్మనెంట్ కార్మికుల సంఖ్య తగ్గింది, కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య పెరిగింది. ఆ కాంట్రాక్ట్ కార్మికుల గిట్ట చాలి కాలని జీతంతో దుర్భరమైన జీవితం గడుపుతున్నారు. 25-30 సంవత్సరాల నుంచి ఆడ కాంట్రాక్ట్ కార్మికులనే రిటైర్ అవుతున్నారు. అందుగురించే ఇవాళ మొన్న ఒక వార్త చూసినాం మేము. A1 బిర్లా నుంచి ఆదాని గ్రూప్కి 8,000 కోట్లకు ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ వారు తీసుకోవడం, వీరు అసలు కార్మికులతోటి కానీ మరియు వర్కర్లతోటి యూనియన్లతోటి సంప్రదించకుండా ఒప్పందాలు జరిగినాయి. మరి మా ఉద్యోగ భద్రత ఏంది? ఒక దిక్కు ఆదాని గారి మీద విదేశాలలో కుట్ర కేసు. ఒక్కరోజు దీక్ష విజయవంతం చేయాలని కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతున్నాం. కార్మికులు భయపడద్దు, భయపడే బతుకు అవసరం లేదు. ఈ మేనేజ్మెంట్ను తరిమి కొట్టాలంటే ఇటువంటి నాయకుడు మనకు అవసరం ఉంది. కార్మికులారా, ఇప్పుడు మేనేజ్మెంట్ అప్పుడు ఏం చేసిండ్రో ఆ దొర తప్పితే ఈ దొర, ఈ దొర తప్పితే ఆ దొర రాజ్యమే లేరు. రాముల నాయక్ వచ్చిన తర్వాత కార్మికుల బతుకులు మారినాయి, మెరుగైన ఒప్పందం చేసిండు, అందరితో చేసిండు, కేసులు పెట్టిండు, జైలు కూడా వచ్చిండు. లాస్ట్కు ఈ కార్మికుల కోసమే పోయిండు తప్ప కార్మికులు ఆలోచించి ముందుకు రావాలని మేము మనవి చేస్తున్నాము. ఇప్పుడు ఒక్కరే దీక్ష, ఇది ఎలక్షన్ కోసం కాదు, కార్మికులకు అన్యాయం జరుగుతుందనే దీక్ష తప్ప ఇది ఎలక్షన్ కోసం కాదు. ఈ టాటా బిర్ల వారు ఇది 4,000 ఉద్యోగాలు 4వ ప్లాంట్ విస్తరణలో ఇస్తామని చెప్పి అప్పుడు ఐటీ వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాట్లాడిందో. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మన మార్పులు జరగాలని చూసినాము. ఈ ధర ఆ ధర అందరు పోయింది కాబట్టి ఇప్పుడు రాముల నాయక్ అన్నకు అవకాశం ఉందని చెప్పి నేను మా హెచ్ఎంఎస్ తరఫున నేను ఈ రాముల నాయక్ అన్నను గెలిపించి అత్యధిక మెజారిటీతో గెలిపించి, ఇది పైసల రాజ్యం ఉన్నది, పైసలు తెలుసుకోండి, ధరల దగ్గర మస్తు పైసలు ఉన్నాయి కానీ తీసుకొని మాత్రం రాముల నాయక్ గెలిపించి